the people to be separated from other people, because God wants us to be holy unto him. The greatest degree a Christian can earn is nothing but holiness. Amen. Hallelujah. Hallelujah. పరిశుద్ధతయే ఈ లోకములో I see many people who are earning theological degrees. వేదాంత విద్యలో డిగ్రీలు సంపాదిస్తున్నటువంటి అనేకులు ఉన్నారు. అనేక రీతిలో డిగ్రీ సంపాదించిన అదన్నీ వారి పేరుతో పాటు యాడ్ చేయాలని వాళ్ళకి ఎల్లప్పుడూ కోరిక ఉండదు. ఆమేన్. కానీ నేను మీతో చెప్పుచున్నాను, మనం సంపాదించవలసినటువంటి ఒకే డిగ్రీ పరిశుద్ధత అని డిగ్రీ. ఆమేన్. వేరే ఏ డిగ్రీ పరలోకం చేర్చేది కాదు. అదన్నీ లోకములో నుండి దొరుకుతున్న డిగ్రీస్. కానీ పరిశుద్ధత అని డిగ్రీ దేవుడు మనకి ఇస్తే మనం తప్పకుండా పరలోకం చేరుతుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూమిలోనికి వచ్చినది భూమిలో మనకు సుగంధమైన ఒక జీవితం ఇవ్వటానికి అని ఎవరైనా అనుకుంటే మీరు తప్పులో ఉన్నారు, లేదా తప్పు బోధలో మీరున్నారు. ఈ భూమిలో సుఖకరమైన ఒక సంతోషకరమైన ఒక జీవితం ఇవ్వటానికి యేసు రాలా. కానీ ఈ భూమిలో శ్రమలన్నిటి మధ్యలోనూ మీరు బాధపడనక్కర్లేదు. నేను మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను. ఆ స్థలంలో మిమ్మల్ని చేర్చుకుంటాను. అక్కడ దుఃఖం ఉండదు, విలాపం ఉండదు, ఏడ్పు ఉండదు, ఆకలి ఉండదు, ఆమె దప్పిక ఉండదు. అక్కడ నీతి సూర్యుడై దేవుడే ఉండి నీతి గల న్యాయాధిపతి అయి రాజ్యం ఏలుతున్న ఒక స్థలం ఉన్నది. అది నిత్య నివాసం. ఆ నిత్య నివాసంలో మిమ్మల్ని చేర్చబోతున్నాం కనుక కొద్ది కాల శ్రమల గురించి బాధపడవద్దు అని చెప్పడానికి యేసు వచ్చారు. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏది లేదు అని కాదు, సమస్యలు ఏది లేదు అని కాదు, కష్టం ఏది లేదని కాదు. అందరికి ఉన్నటువంటి అదే రీతిలోనే లేదా ఇక కొంచెం ఎక్కువనే మనకు ఉండవచ్చు. కానీ నిరీక్షణ గల వారమై నిరాశ లేని వారమై జీవించుటకు పరిశుద్ధ బైబిల్లో నుండి ప్రతి వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినప్పుడు కరెక్ట్ గా ఇలా చెప్పారు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించే వారం అయిన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు ఉన్నారు. ఈ జీవిత కాలం కొరకైతే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులు. సో ఆ తర్వాత నేను చెప్పిన మాట తెలుసు, ఇప్పుడైతే క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలమై లేపబడి ఉన్నారు. హల్లెలూయా. మరణం మనిషికి అంతం కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? Death is not end for mankind. మరణం ఈ బాడీకి ఒక చేంజ్ మాత్రం. ఆమేన్. ఈ బాడీ నుండి మరణం. అందుకే తెలుగులో కూడా ఆ ప్రయోగం ఉన్నది. ఆమేన్. చనిపోయారు. ఆమేన్. తమిళ్లో ఇరందు పోచ్చు, మలయాళంలో మరిచిపోయి. ఇక్కడ మరిచిపోయి అంటే మర్చిపోయి. ఆమేన్. మలయాళంలో మరిచిపోయి అంటే వెళ్ళారని అర్థం. హిందీలో ఇంగ్లీష్లో పాస్డ్ అవే. ఆమేన్. ఎందుకు ఈ ప్రయోగం? మనం అప్పటి వరకు చూసిన అదే శరీరం అక్కడ ఉండేది, అప్పటి వరకు ధరించిన అదే వస్త్రం అలాగనే ఉండేది. ఆమేన్. మీరు ఇప్పుడు ఈరోజు మనకి సాయంకాలం మీటింగ్ ఉన్నది. మీటింగ్ వరకు అందరూ వచ్చి చేరి ఉన్నారు. ఎవరైనా వచ్చి చెప్తున్నాను అనుకోండి, జార్జ్ గారు చనిపోయారు. ఆమేన్. అప్పుడు మీరు వెళ్ళారు. ఉదయం మేము చూసాం, ఈవినింగ్ మీటింగ్ ఉందని చెప్పారు, మీటింగ్ వరకు మేము రావడానికి ఉన్నామని చెప్తే వెంటనే మీరు చెప్తున్న ఎక్కడ ఉన్నారు? ఆమేన్. మీరు ఎక్కడ ఉన్నారని వెదకి వచ్చి చూస్తే ఒకవేళ ఇదే డ్రెస్సింగ్ కావచ్చు, ఇదే శరీరం, ఇదే వ్యక్తి ఒక చోట్ల అలా ఉంటారు. మీరు వచ్చి ఎక్కడికి వెళ్ళి ఎందుకో జోజు గారు అక్కడ అని చెప్పి పిలిస్తే పలకరు. కానీ పలకి ఆయన వెళ్ళారు. ఓన్లీ ద బాడీ రిమైన్స్. ఆ వ్యక్తి ఆ శరీరైన ఆయన వెళ్ళిపోతే ఈ శరీరం ఇంకా చెప్తున్నాను తెలుసా, త్వరగా నన్ను మట్టిలో చేర్చు, లేకపోతే నేను మిమ్మల్ని బాధపడతాను. నీకు స్తోత్రం. సో ఈ భూమిలో జీవిస్తున్నప్పుడు ఉన్న ఈ కొద్ది కాల జీవితం కొరకు కాదు అని ఏసే చెప్తున్నామంటే, ఈ కొద్ది కాల జీవితం కాదు, మరణించిన తర్వాత ఈ మట్టి శరీరం కాకుండా మరణం లేని ఇంకొక శరీరం ఉన్నది. దాని పేరు మహిమ శరీరం. ఆ మహిమ శరీరముతో నేను మిమ్మల్ని లేపుతాను. కారణం యేసు మృతుడునైదిని గనక మనం తర్వాత మరణం నుండి ఆయన తిరిగి లేచారు. ఆయన చెప్తున్న మాటయే, ఇదిగో నేను మృతుడునైతిని, యుగ యుగములకు సజీవుడై raised up, risen, not for one day or for 2 days, not for 2 weeks, not for 2 years. యుగ యుగములకు అది చూపి చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్. మీరు కూడా ఇదే పొందబోతున్నారు. ఈ యొక్క నిరీక్షణయే మనం నడిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
God wants us to be very much rooted in that faith. ఆ విశ్వాసంలో మనం ఏమంటారు, వేరున్న వారై స్థిరత్వం కలిగిన వారమై ఉండాలి అని దేవుడు కోరుతున్నారు. అట్టి వారు లోకంలో ఏ సమస్య ఏ రీతిలో వచ్చిందని చెప్తారు, ఇట్స్ ఓకే. కొద్ది కాలం ఈ భూమిలో శ్రమ, కలతలు కన్నీలు మట్టు మాయం, కడపు రాదని వినబడు, కాంచేదా మేఘాలపై ప్రభు. One day we will go. హల్లెలూయా. ఒక రోజు నేను బూరదుని వింటాను, బావురంలో రెక్కలు జాపి పైకి ఎగురుతున్నట్టుగా నేను ఆ రోజు వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణయే నిరాశ ఉన్న లోకంలో మనకు విజయం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. And apart from Bible, let me say little science. శాస్త్ర లోకమును అడగండి, ఈ భూమికి ఎంతవరకు ఆయుసు ఉంది? డాక్టర్ హెన్రీ షికాగో యూనివర్సిటీలో 8 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, మాక్సిమం అని చెప్పిన మాట మాక్సిమం 50 years అన్నది ఇంకా ఈ భూమి. ఆ తర్వాత ఈ భూమి కంటిన్యూ అవటానికి ఛాన్సే లేదని చెప్పి అనేక విశదీకరణ ఇచ్చారు ఆయన. అనేకం ఉంది. చిన్న దోమ నుండి కూడా, దోమ నుండి కూడా ఆయన విశదీకరించారు. కారణం వైరాలజీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం, ఎటువంటి వైరసెస్ ఉంది దోమలో అని ప్రారంభించుకుని వచ్చి మనిషికి ఎటువంటి మరణం జరుగుతుంది, మనిషిని కంటైన్ చేయడానికి లేదా ఇక్కడ కంటిన్యూ అవ్వటానికి ఛాన్స్ లేకుండా ఏ మార్పులు వస్తుందని అన్ని విశదీకరించుకుని వచ్చి నేను కొంచెం తెలుసుకునేటప్పుడే అర్థమైంది. 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన చెప్పారు, నేను మీకు స్థలం సిద్ధం చేయటకు వెళ్ళుచున్నాను. వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆలోచింది. నేను మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, సిద్ధమైన తర్వాత ఆమేన్ నేనున్న చోట్ల మీరు ఉండినట్లుగా మిమ్మల్ని చేర్చుటకు నేను తిరిగి వస్తాను. వండర్ఫుల్ ప్రామిస్. మార్పు లేని, చెప్పినదంతా ఇంతవరకు చేసినటువంటి ఒకరు మనకిచ్చిన వాగ్దానం. చెప్పిన ఏది నెరవేరకుండా పోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతారని అపోస్తలులతో చెప్తే 120 మంది వ్యక్తులు ఇంచుమించు 10 రోజులు వేచి ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపబడ్డారు. ఆమేన్. ఆమేన్. యెరూషలేమా కోటి తన పిల్లలు రెక్కల కింద చేర్చినట్లుగా నిన్ను చేర్చుటకు నాకు మనసాయను అని చెప్పి యెరూషలేమును చూసి ఏడ్చారు. అయితే నీవు అంగీకరించలేదు. ఇదిగో నీ దర్శన కాలం అనగా నీ విజిటేషన్ వస్తున్నది, నీకు నాశనం వస్తున్నది అన్నారు. AD 4th century వచ్చినప్పటికీ టైటస్ తీసుకుని వచ్చిన ఆక్రమణంలో యెరూషలేము అనే సిటీ, అసలు సిటీ అని చెప్పడానికి లేని రీతిలో, రాయికి మీద రాయి లేని రీతిలో మొత్తం నాశనం అయిపోయింది. యెరూషలేములో ఉన్న దేవాలయం చూసి చెప్పారు, రాయికి మీద రాయి ఉండదు అని. పూర్తిగా AD 70లోనే అది జరిగింది. ఆమేన్. కఫర్నహూం పట్టణం చూసి చెప్పారు, ఆమేన్, కఫర్నహూం పట్టణమా, ఆకాశం మట్టుకు తల ఎత్తి ఉన్న నీవు పాదాల మట్టుకు దిగిపోదు అన్నారు. వచ్చిన ఒక భూకంపంలో భూమి కిందకి దిగిపోయింది ఆ పట్టణం. 18th centuryలో జరిగినటువంటి ఎక్స్కవేషన్ లో తవ్వకాల్లోనే అది మరలా కనిపెట్టారు. వాట్ ఎవర్ హీ సెడ్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డన్ అని చెప్పినటువంటి మాటలో ఈగను నెరవేరుటకు వేచి ఉన్న కొన్ని ఉన్నది. ఆ దినములో ఉన్నాం మనం. దట్ మీన్స్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. Oh, hallelujah. Hallelujah. యేసు అతి త్వరలో రాబోచున్నారు. You know, that is what all people are waiting upon. Amen. ఈ క్రైస్తవులు ఇదన్నీ ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రసంగిస్తున్నారు, వీరికి ఉన్న నిరీక్షణ ఏమిటి, ఎందుకు వేచి ఉన్నారంటే ఇది వేచి ఉన్నారు. కానీ ఇది కాకుండా కొందరు వేరే లోకపరమైన విషయంలో తిరగటం చూసి వారే క్రైస్తవులు అనేకులు అనుకుంటున్నారు. వారే కాదండి క్రైస్తవులు, యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్న వారే క్రైస్తవులు. వారిని చేర్చడానికి యేసు వస్తున్నారు. హల్లెలూయా. We are same like other people. మిగిలిన ఇతరుల వరే మనం ఉన్నాం, కానీ మనం వేరుపరచబడిన వారమై ఉండాలని చెప్పారు. కారణం ఏం తెలుసా? ఈ సెపరేషన్ మీరు కీప్ చేస్తే, ఈ పరిశుద్ధత మీరు కీప్ చేస్తే మిమ్మల్ని చేర్చడానికి నేను వస్తున్నాను. అందుచేత మనం ఏం చేస్తున్నాం? ఇద్దరి నుండి వేరుపరచబడిన వారిని. ఇద్దరు సినిమాకి వెళ్తున్నాం, మనం ఆరాధనకి వెళ్తుంటాం. హల్లెలూయా. ఆమేన్. ఇద్దరు బార్లో వెళ్ళి మద్యం త్రాగి మత్తులు అవుతారు, మనం పరిశుద్ధాత్మలో మత్తులు అవుతారు.
ఇతరులు లోకపరమైన విషయంలో సంతోషిస్తారు, మనం దేవుని బట్టి దేవుని వాక్యముని బట్టి సంతోషిస్తాం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళందరూ మంచి బిర్యానీ అన్ని తిని ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసినప్పుడు మనం ఉపవాసంలో ఉండి సెలబ్రేట్ చేస్తాం. ఇలా ఒక గ్రూప్ ఉంటారు, దేవునికి స్తోత్రం. ఈ గ్రూప్ ని వెదగే వస్తున్నారు. కారణం శరీరముకున్న సంతోషం కన్నా ఒక సంతోషం ఆత్మలో ఉందని ఎరిగిన వారు మనం. హల్లెలూయా. అది అనుభవిస్తున్న వారు మనం. ఆమేన్. కారణం ఈ శరీరముని ఎంత బాగు చేసినను మరలా బాధ ఉన్నది. ఈ శరీరం ఎంత బాగు చేసినను ఈ మట్టి చెప్తున్నది, నన్ను శుద్ధీకరించకపోతే నేనే ట్రబుల్ చేస్తాను. ఆమేన్. బట్ ద వన్ ఇన్సైడ్, ఆయన నివసిస్తున్న ఇల్లే ఇది. ఆయన వెళ్ళిన తర్వాత ఈ ఇల్లుకి విలువ లేదు. ఆయన కొరకు యేసు వచ్చారు. ఆయనయే మాట్లాడుతున్నారు, ఆయనయే వింటున్నారు. హల్లెలూయా. వింటున్నటువంటి ఆయనయే దేవుడు వెదగుతున్నారు. హల్లెలూయా. మిగిలిన మతముకు క్రైస్తవ మార్గముకున్న వ్యత్యాసం ఇది. ఈ వ్యత్యాసం అనేకలకు అర్థం కావట్లేదు. హల్లెలూయా అని చెప్పిన తర్వాత చెప్తారు, ఆయనను ఇదన్నీ కావాలి కదా, వద్దు అని ఎవరు చెప్పారు? హల్లెలూయా. ముందు ఆయన రాజ్యము నీతి వెదగుడి, అప్పుడు నీకు ఏది కావాలో అనుగ్రహింపబడు. ఆమేన్. ఇంకా ఒక్కవేళ ఇతరులకు పక్కన ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తికి కారు ఉంది, బంగ్లా ఉంది, అన్ని ఉంది, నీకు ఒక సైకిలే కొన్ని చాలా కాలం అయింది. ఆమేన్. ఈ సైకిల్ చైన్ స్లిప్ అవుతున్నప్పుడల్లా నీవు చూసి చెప్తున్నారు, ప్రభువా. ఆమేన్. కానీ నీకు నిరాశ లేదు. కారణం ఏం తెలుసా? నా కొరకు ఒక వాహనం వస్తుంది, దాని పేరే మహిమమే గర్రత. హల్లెలూయా. ఈ అష్యూరెన్స్ నిన్ను తీసుకుని వెళ్ళుతున్నది. నేను చెప్పడానికి కారణం, ఈ అష్యూరెన్స్ లో నేను ఉండేటప్పుడే నాకు ఒక్కొక్కటి వచ్చి చేరింది. నేను వెదగి వెళ్ళాల, నా వెనకాల వచ్చి చేరింది. అనుభవించి చెప్తున్నాను, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. So God want his people to be always separated from others. ఇద్దరి నుండి ఎల్లప్పుడూ వేరుపరచబడిన వారమై ఉండాలి అని దేవుడు కోరుతున్నారు. దైవజనమా, God wants us to keep a separation always. ఈ వ్యత్యాసమును నిలబెట్టుకోమని దేవుడు ఒక గోత్రంతో చెప్పారు. ఆమేన్. ఇశ్రాయేల్ గోత్రం. యు ఆర్ మై పీపుల్. గనుక లోకములో ఉన్న మిగిలిన జనములన్నిటి నుండి నేను మిమ్మల్ని వేరుపరచి ఉన్నారు. మీరు నా వారై ఉంటున్నట్లుగా నేను మిమ్మల్ని వేరుపరచి ఉన్నాను. యెహోవా నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధంగా ఉండుడి. అపవిత్రమైనది ఏది ముట్టకుడి. ఆమేన్. ఇతర జనుల ఆచార ప్రకారం మీరు ఉండకూడదు. వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ఉండకూడదు. వారికి ఉన్న ఆరాధన మీకు ఉండకూడదు. కారణం, వారు సృష్టించిన వాటిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను ఆరాధించట్లేదు. ఆమేన్. సో దేవుడు చూపి చెప్తున్నారు, వారి వలె మీరు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటే, మీరు వారి నుండి వ్యత్యాసంగా ఉండాలి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ దేవుడు ఎక్కడే అని అడిగితే చెప్పగలగాలి, మా దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన ఆమేన్ 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 సోవరీన్ గాడ్. ఆమేన్. సోవరీన్ అంటే హీ హాజ్ ఆల్ అథారిటీ, సర్వాధికారం గల దేవుడు. ఆమేన్. తనకు ఇష్టమైనదన్నీ ఆయన చేయించున్నాడు. హల్లెలూయా. ఈ దేవునికి సాక్షులై జీవించమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను పిలిచారు. అప్పుడు వాళ్ళతో చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఒక వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళుతున్నారు కనుక ఆ దేశంలో అనేకులైనటువంటి ప్రజలు ఉన్నారు. వారందరినీ నాకు ఇష్టం లేదు కనుక నేను వారిని తొలగించి ఆ దేశం మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ దేశముకు చరిత్ర ఉంది. కారణం, ఆ దేశముల గురించి వారు తాతయ్య అయినా, చెప్పాలంటే గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అయినా అబ్రహాముతో దేవుడు మాట్లాడి చెప్పారు, ఆమేన్, ఈ వాగ్దాన దేశం నేను నీకు సంతానంకి ఇస్తాను. హల్లెలూయా. ఈ వాగ్దానం కొరకు వేచి ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ వారు ఐగుప్తులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి వారిని రెప్పించి తీసుకుని వచ్చి చేర్చబోతున్నప్పుడు మార్గ మధ్యలో ఎడారిలో అద్భుతములు చేస్తున్న దేవుడు, మన్నాను ఇచ్చి పోషిస్తున్న దేవుడు, బండ నుండి నీళ్ళిస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మాంసం లేదని చెప్తే ఆమేన్, మాంసం వాళ్ళ ముందు వచ్చి పడటం మొదలు పెట్టింది. వాట్ ఎ గాడ్. హల్లెలూయా. అటువంటి అద్భుతములు చేసిన దేవుడు చెప్తున్నారు, నేను ఇక తీసుకుని వెళుతున్న చోటలో మీరు చేరుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి నేను నేర్పిస్తానని చెప్పి మోసేకి ఆలోచన ఇచ్చారు. ప్రజలందరూ సభను తీసుకుని వచ్చారు, వారితో మాట్లాడి చెప్పారు, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ బి. చేరిన తర్వాత ఆలోచన కాదు, చేరే మునుపు దేవుడు ఆలోచిస్తారు.
అందుకే వాగ్దాన దేశముకు పరలోకములు చేరగా మునుపు ఇప్పుడు దేవుడు ఇస్తున్నారు మనకి. హల్లెలూయా. చేరాలంటే ఎలా ఉండాలని దేవునికి స్తోత్రం. సో ఈ విషయములు దేవుడు నేర్పించినటువంటి సమయమున వీరందరూ అంగీకరించి ఓకే అని చెప్పారు. కానీ వీర దేశములో చేరుతున్న సమయం మరి చూసారు, అప్పుడే గొడవ స్టార్ట్ అయింది సహోదరుల మధ్యలో. ఆమేన్. కొందరు చెప్పారు ఆ పొలం నాకు అవ్వదు, చాలా బాగుంది, అక్కడ నీళ్ళు ఉందని. గొడవ అయినప్పుడు సీట్లు వేసారు, ఒక్కొక్కరికి విభాగించి ఇచ్చారు. వారికి దొరికిన స్థలమును సౌందరించుకున్నట్టుకు వారితో యుద్ధం చేయమని చెప్పారు. పోరాడండి, ఇది సాధారణ యుద్ధం కాదు, ఈ యుద్ధం యెహోవాది. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. అందరూ అనేక రీతిలో దీనికి వివరించి చెప్తుంటారు. యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. సో ఇదే రీతిలో యుద్ధం యెహోవాది అని చెప్తున్నప్పుడు ఆమేన్, వి బిలాంగ్ టు హిమ్. మనం యెహోవా దేవుని ప్రజలమై ఉన్నాం, ఆయన పిల్లలమై ఉన్నాం. అప్పుడు దేవుడు చెప్తాడు యుద్ధం నాది అంటే మనం ఏం చెప్పాలి? yes lord, I'm ready to fight. అర్థమవుతుందా? ఆమె ఇది వేరే పాకిస్తాన్ది కాదు యుద్ధం, వేరొకరిది కాదు యుద్ధం, ఇది యెహోవాది యుద్ధం అని చెప్తా. yes lord, నేను రెడీ. ఆమేన్. ఇండియా ఆమేన్. యుద్ధం యెహోవాదైతే ఆ దేవుని పిల్లలు యుద్ధం చేయటానికి యుద్ధ సన్నద్ధులై ఉంటారు, రెడీ టు ఫైట్. ఆమేన్. పాపముకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి, సాతాని క్రియలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి రెడీ అయి ఉంటారు. ఆమేన్. దైవజనమా, యుద్ధం దేవునిదైతే దేవుడు చెప్తున్నది నా యుద్ధం అంటే వెంటనే చెప్తున్న మాట yes lord, I am there with you. ఎలా యుద్ధం చేయాలి చెప్పండి, నీవు ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు, ఐఎమ్ రెడీ. ఆర్మీ కమాండర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు రెడీ అని చెప్పి నిలబడుతున్న సైనికుల వలె ఉన్నవారే దేవుని పిల్లలు. Glory to God. Hallelujah. అక్కడ కాంప్రమైజ్ ఏది లేదు. ఆమేన్. ఈ కాలములో ప్రజలకు ఆమేన్ ఉన్న ప్రాబ్లం, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఆమేన్. హల్లెలూయా. ఇది రికార్డ్ అవుతుంది కనుక దేవుని స్తుతిస్తున్నాను. అనేకలు పోయి చేరుగా వింటున్నటువంటి మీరు ఆలోచించి యుద్ధం యెహోవాదైతే దేవుని పిల్ల అయినటువంటి దేవుని బిడ్డలైన మీరు యుద్ధం చేయాలి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు. హల్లెలూయా. పాపముకు వ్యతిరేకంగా పోరాడుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. Glory to God. Hallelujah. Amen. You know, we need to know this. యుద్ధం యెహోవాది అంటే I am ready. హల్లెలూయా. సో దేవుడు ఇదే రీతిలో చెప్తున్నారు యుద్ధం నాది అనే. ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. ఈ యుద్ధం ఇస్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. ఆమేన్. లోకానుసారమైన రీతిలో జరుగుతున్న ఒక యుద్ధం. అందుకే దేవుడు అద్భుతంగా చెప్తున్నారు. ఆమేన్. ఎరుకో పడిపోవాలా, ఆమేన్, 7 రోజులు నడవాలి. మన ఇది ఏ యుద్ధం? దేవుడు ఇదే యుద్ధం, నా యుద్ధం ఇటువంటిది. హల్లెలూయా. కత్తి పట్టుకొని విజయం వస్తున్న నార్మల్ యుద్ధం కాదు, నటిస్తే నేను విజయం వస్తున్న ఒక యుద్ధం, ఊర ఊదితే గోడలు పడిపోతున్న ఒక యుద్ధం. హల్లెలూయా. నీ వాగ్దానములను ఆపివేసిన గోడ ఎంత పెద్దదైనను కేకలు వేయటానికి నీకు మనసుంటే నీకున్న వాగ్దానం నీకు చేరుతుంది. ఏ గోడ యుద్ధాన్ని ఆపలే. Glory. Hallelujah. Let me claim again on this year's promise. This is the year of seeing. వింటున్నటువంటి సంవత్సరం కాదు, నీవు చూస్తున్న సంవత్సరం. ఏమేమి విన్నావో, ఏమేమి మీరు విన్నారో అన్ని మీరు ఈ సంవత్సరంలో చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ధైర్యంగా చెప్పండి, ఐఎమ్ గోయింగ్ టు సీ. ఐఎమ్ గోయింగ్ టు సీ. నేను చూడబోతున్నాను, నేను చూడబోతున్నాను. Glory to God. నేను ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు నాకు 2 థాట్ వచ్చింది వెంటనే. ఆమేన్. ఇయర్ ఆఫ్ సీయింగ్ అండ్ ఇయర్ ఆఫ్ ఫోర్ సీయింగ్. ఆమేన్. నీవు చూస్తున్నటువంటి సంవత్సరము జరగబోతున్న వాటిని ముందుగా చూస్తున్న సంవత్సరం ఇది. అంటే దర్శన వరం ఉన్న సంవత్సరం అని అర్థం. హల్లెలూయా. నీవు చూస్తున్న కార్యములు నెరవేరుతా ఉన్నది, అది నీవు చూస్తారు. దేవునికి స్తోత్రం. కళ ద్వారా నీవు చూస్తున్నది నీవు కరెక్ట్ గా కూడా చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కళలో చూసినది కన్నారా చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో దాని కోసం చెప్పిన విషయమే యు షుడ్ బి సెపరేటెడ్. ఆమేన్. ఇశ్రాయేల్ గోత్రం అన్నిటికీ చెప్పారు, కానీ అందరూ ఏం చేశారు తెలుసా? పోయి మిక్స్ అయ్యారు. జీవము గల దేవుని విడిచిపెట్టి జీవం లేని వస్తువులను ఆరాధించడం మొదలు పెట్టారు.
సృష్టికర్తను మరిచిపోయి సృష్టములను పూజించటం మొదలుపెట్టారు. అలా పోయి వాగ్దాన దేశం పూర్తిగా నష్టమైన ఒక గ్రూపే దాని గ్రూపుకు ఉన్నటువంటి అవకాశం మొత్తం నష్టమైపోయింది. వారిని తీసుకుని పోయి కొండపైకి ఎక్కించారు శత్రువులు. చెప్పారు దిగొద్దు అన్నారు. పూర్తిగా కార్నర్ అయిపోయారు వాళ్ళకి ఏ రీతిలోనే బయటకు రావడానికి అవకాశం లేని రీతిలో దాని గోత్రం ఉన్నటువంటి సమయం దేవుడు చేసిన కార్యమే న్యాయాధిపతిలో 13వ అధ్యాయంలో మనం చూసాం. ఫిలిస్తీన్లు ఏలుబడి చేస్తున్న 40 సంవత్సరమై ఫిలిస్తీన్లు కింద సబ్డ్యూడ్ అండర్ ఫిలిస్టైన్స్. సబ్డ్యూడ్ అణిచివేయబడినటువంటి స్థాయిలో వాళ్ళు బయటికి రాలేక వాళ్ళు ఉండిపోయారు. విడుదల లేదు అని బాధపడుతున్నటువంటి సమయం మనోహ అని ఒక వ్యక్తి యొక్క భార్య దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నారు. చెప్తున్న మాట, ఇదిగో నీవు గొడ్రాలవు. దిస్ ఇస్ యువర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. నీ వర్తమాన కాలం ఇలా ఉన్నది. నెక్స్ట్ చెప్తున్నారు, నీకు కానుపు లేకపోయాను. తన పాస్ట్ భూతకాలం చెప్పారు. నెక్స్ట్ చెప్తుంది తెలుసా, అయితే నీవు గర్భవతి అయి ఒక కుమారుని కందువు. నీ ఫ్యూచర్లో మార్పు ఉన్నది. ఆ తర్వాత చెప్తున్నారు, ఆ బిడ్డ బలవంతుడై ఫిలిస్తీన్ల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించుట మొదలు పెడతారు. Glory to God. God is saying, I'm going to change the situation. కారణం మీ పితరుడైన అబ్రహాంకి నేను వాగ్దానం ఇచ్చాను, అది నెరవేర్చవలసి ఉన్నది. ఆమేన్. Hallelujah. That is why I am again and again repeatedly saying, ఏదైనా వాగ్దానం విన్నారా నమ్మండి, ఈ సంవత్సరం చూస్తారు. ఏదైనా ప్రవచనం నీ గురించి ఉన్నదా ఈ సంవత్సరం అది నెరవేరుతుంది. హల్లెలూయా. పూర్తిగా నమ్మండి. ఆమేన్. అప్పుడప్పుడు లేచి చెప్తా ఉండండి, నెరవేరుతుంది, నేను కన్నాను చూస్తాను. I will see. హల్లెలూయా. ఆమేన్. Glory to God. దేవుని సన్నిధిలో ఆ ఒక తోటే వచ్చింది. కారణం ఏమంటే ఇప్పటి వరకు చూసి ఇక చూడవు. your troubles, your problems is going to be over. నీవు ఎర్ర సముద్రం దాటబోతున్నా. హల్లెలూయా. ఇంతకు ముందు జీవించినటువంటి రీతిలో కాకుండా ఇంతకు ముందు ఏ రీతిలో మిక్స్ అయి ఉండినను దేవుడు చెప్తున్నారు, మనోహ భార్యతో మాట్లాడిన అదే రీతిలో ఇంతకు ముందున్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు, కానీ రేపు వేరే కార్యం జరగబోతుంది. గ్లోరీ టు గాడ్. దేవుడు ఈ విషయం చెప్పినందున దానికి రిజల్ట్ గా దేవుడు సంసోన్ ఇచ్చారు. సంసోన్ ఇచ్చినటువంటి దేవుడు సంసోన్ను బలపరచడం మొదలుపెట్టారు. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉన్న విషయం ఏమంటే, యెహోవా ఆత్మ ఆయనను రేపటం మొదలు పెట్టారంట. స్టిరింగ్ అప్. హల్లెలూయా. సంసోన్ ఎక్కడికైనా నడిచినప్పుడు వెంటనే సంథింగ్ ఈజ్ మూవింగ్. హల్లెలూయా. ఏదో ఒక ఫీలింగ్, ఆమేన్, ఏదో ఒకటి జరుగుతున్నది. హల్లెలూయా. అందుకే వాక్యం వింటున్నప్పుడు కొందరికి ఏ ఫీల్ ఉండదు, కొందరికి ఏ వ్యత్యాసం ఉండదు. కారణం ఏమంటే వారిని గురించి కాదు ప్లాన్ ఉన్నది. ఎవరు అభిషిక్తులో, ఎవరు వేరుపరచబడ్డారో, ఎవరిని గురించి దైవిక ఉద్దేశం ఉన్నదో, ఎవరు దైవిక ఆలోచనలో పుట్టారో వారు కదలింపబడతానే ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపర్లు, బోధకులు, ఈ 5గురు ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ అయి ఉండను దేవుని పరిచర్య. మీకు అర్థమవుతుందా? ఈ 5 ఉంటేనే దేవుని పరిచర్య. అపోస్తలులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, సువార్తికులు ఉంటారు, కాపర్లు ఉంటారు, బోధకులు ఉంటారు. పోయి ఏమైందంటే సువార్తికుడు ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసి, సువార్తికునికి పాస్టర్ అవసరం లేదు, ఆమె కాపరి అవసరం లేదు, అపోస్తలు అవసరం లేదు, ప్రవక్త అవసరం లేదు. ఆమె కాపరి అని ఉన్న వ్యక్తి ఆయన వేరొకటి స్టార్ట్ చేశారు, బోధకుడు ఇంకొకటి స్టార్ట్ చేశారు, అపోస్తలు ఒకటి, అందరు డివైడ్ అయిపోయారు. హల్లెలూయా. ఇది 5 ఎక్కడ ఉండదో అక్కడనే సరి అయిన గ్రిప్ ఉంటుంది. దీనిలో ఒక ప్రత్యేకత కూడా చెప్తాను. అపోస్తలే బొటని వేలు, ప్రవక్తయే పాయింటర్ వేలు. ఆమేన్.
ఇది 2 లేకపోతే మిగిలిన వేలు ఎలా ఉంటుంది మీరు కొంచెం ఆలోచించండి. ఇది 2 లేకపోతే మిగిలిన 3 వేలుకున్న పని ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇంకా బోధకుడు మాత్రం పోయి ఒక పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి. కాపరి మాత్రంగా పోయి పరిచయం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆమె అదే రీతిలోనే సువార్థికుడు మాత్రం ప్రారంభిస్తే ఇంకా వేరొక వ్యత్యాసం కూడా చెప్తాను. ప్రవక్తయు అపోస్తలుడు కలిసి నిలబడితే పట్టుకునేటప్పుడు మీకు అర్థమైంది. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్తయు అపోస్తలుడు కలిసి నిలబడితే పరిచర్యకి. ఆమేన్. You need to study this. ఆమేన్. కంబైన్డ్ అభిషేకం దేవుడు కొందరిలో పెడతారు, లేదా అభిషేక్తులను కంబైన్ చేస్తారు. దేవుడు ఒక కండిషన్ పెట్టాను, ఇలా ఉండాలి దేవుని సంఘం, నాయకత్వం ఉండాలి. యెహోషువ అనే నాయకుడు ఉన్న సమయం వరకు ఇశ్రాయేలు ప్రజలు బాగా నిలబడ్డారు. యెహోషువ చివరికి వయసు చెందిన వృద్ధుడు అయినప్పుడు కూడా చెప్తున్నారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, మీరు ఎవరినే సేవిస్తారో తీర్మానం తీసుకోండి అంటే అప్పుడు కూడా వారు చెప్పిన వారందరూ చెప్పారు, మీరు చెప్పినట్టుగానే మేమును యెహోవాను సేవించదము అన్నారు. వారందరూ కలిసి దేవుని ఆరాధించారు, సంతోషించారు. కానీ యెహోషువ కాలం అయిపోయింది, నాయకత్వం లేదు, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టారు. అందుకే న్యాయాధిపతి గ్రంథంలో ముగిసినప్పుడు కూడా చెప్తున్నారు, ఆ కాలంలో వారికి రాజులు లేరు, నాయకులు ఎవరు లేరు గనక అందరూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉండను అని. దేవుడు కోరిన లెవెల్లో వారు నాయకత్వములో లేకుండా ఉండేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించారు. యాక్చువల్లీ న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభంలో వారందరూ కలిసి దేవుని అడుగుతున్న కార్యం ఉన్నది, యుద్ధం చేయుటకు ఎవరు వెళ్ళాలి. దేవుడు చెప్పారు, యూదా వెళ్ళను గాక. ఆమేన్. సో యూదా అని ఒక నాయకత్వం దొరికింది కదా, ఇంకా కలిసి నిలబడవచ్చు కదా. నో, వారు కలిసి నిలబడాల. యూదా వంశస్థులు, యూదా గోత్రపు వారు సంసోను వెదగి వచ్చి అడుగుతున్న మాట ఉంది. ఆమేన్. ఏం చేయాలి? ఉందా, నీ విడిచిపెట్టబడిన వ్యక్తి కావచ్చు, కానీ రాజులు నిన్ను వెదగి వస్తారు. మనోహ చేసిన కార్యమే మనం చేయవలసింది, ప్రార్థన. హల్లెలూయా. మనోహ ప్రార్థన కొరకు సమర్పించారు. ఏమి చెయ్యాలి అని ఆలోచన అడిగారు, దేవునికి బలిలు అర్పించారు. ఆ తర్వాతనే సంసోన్ పెరిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడే కార్యం చేయడం మొదలు పెట్టారు. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్ముడే స్టాండ్ చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దైవిక ఆలోచనలో వచ్చినటువంటిదైతే పరిశుద్ధాత్ముడే మిగిలిన కార్యం చేస్తారు. ఇది మరిచిపోవద్దు. దైవిక కార్యం నెరవేరుటకు ప్రార్థన చేస్తే ఆత్మయైన దేవుడే పని మొదలు పెడతారు. ఇంకా ఫాలో అయితే చాలు. పరిశుద్ధాత్మ డ్రైవ్ చేస్తే ఈ కారు సుగమంగా వెళ్తుంది. హల్లెలూయా.